ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం మరొక్కసారి నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్ఫూర్తిని బట్టి ప్రభ, కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా ప్రభ, అవి మా జీవితానికి ప్రభ మేము అన్వయించుకొని నీ వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనం సర్వసాధారణంగా ఏదైనా చాలా వ్యక్తిగతమైన విషయాలు చెప్పుకోవాలంటే లేదా పర్సనల్ విషయాలు చెప్పుకోవాలంటే మనకి చాలా రహస్యంగా ఆ మాటలు ఉంచాలి, వాళ్ళు రహస్యంగా ఉంచాలి, సీక్రెట్గా ఉండాలి అని అనుకుంటే మనము నమ్మకమైన వాళ్ళకి లేదా మనకు తెలిసిన వాళ్ళకి మనం ఫోన్ చేసినా సరే చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా, మీరు ఒక్కళ్ళే ఉన్నారా అని చాలా రహస్యంగా మాట్లాడుతుంటాం. ఈ విషయాలు వాళ్ళు రహస్యంగా పెట్టాలని, దాని ప్రకారం మనం గైడ్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు పిల్లలతో కావచ్చు, భర్తతో కావచ్చు, మరి స్నేహితులతో కావచ్చు, మరి ఎవరైనా సరే మనం రహస్యంగా ఉండటం చాలా ఇష్టంగా ఉంటుంది. అన్నీ కూడా బహిర్గతం చేయలేం, అన్నీ కూడా ఓపెన్గా చెప్పుకోలేం కదండి. రహస్యంగా ఉండటం చాలా ఇష్టం. మరి మనం ఈరోజు చాలా సందర్భాల్లో బయట అందరి ముందు ప్రార్థన చేస్తాం, లేదా సంఘంలో గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. మనకు వచ్చిన ప్రావీణ్యం అంతా ఉపయోగించి మంచి పోయటిక్గా కవితా రూపంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరు కనిపించేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి చాలా ఇష్టమైనది ఏంటి? మనం అది రహస్య ప్రార్థన అని మనం తెలుసుకోవాలి. రహస్య ప్రార్థన ఎన్ని రహస్యాలను బయలుబాటు చేస్తుందో తెలుసా? దేవుడి నుండి వచ్చే రహస్యాలన్నీ కూడా మనకి నేర్పించేది, మనకి చూపించేది, మనతో మాట్లాడేది రహస్య ప్రార్థన. సీక్రెట్ ప్రేయర్ సిన్సియర్గా నువ్వు చేసావంటే సేవియర్ విల్ బీ అట్ యువర్ రెస్క్యూ. నీ యొక్క ఆ రక్షకుడైన యేసు నీకు ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా జీవితంలో నేను చాలా అనుభవించి ఉన్నానండి. రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు, రహస్యంగా కన్నీరు కార్చినప్పుడు దేవుడు మాట్లాడిన విధానాన్ని వర్ణించటము బహుశా ప్రపంచంలో అన్ని పుస్తకాలన్నీ ఏకం చేసినా కూడా నేను వర్ణించలేను, వివరించలేను. ఎలుగెత్తుకొని శ్రమలు నా దగ్గరకు వచ్చినప్పుడు, రహస్యంగా దేవుడి దగ్గర నేను మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి ఈ రహస్య ప్రార్థన ఎందుకు చెయ్యాలి? ఎలా ఉంటుంది? దేవుడికి ఎందుకు ఇష్టము? మొదటిగా మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవుడితో నీ సంబంధం ఎక్కువగా క్లోజ్ కావాలంటే, ఇంటిమసీగా ఉండాలంటే, నువ్వు దేవుడు తప్ప మరో ఎవ్వరు కూడా మధ్యలోకి రాకుండా ఉండాలంటే రహస్య ప్రార్థన చాలా ముఖ్యం. మనకి సప్లై అయ్యేది ఎక్కడి నుంచి అండి? మనకి ఊపిరి కానీ, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడి నుండే సప్లై అవుతుంది. కాబట్టి మరి దేవుడి నుండి సప్లై అవుతున్న ప్రతి ఒక్కటి దేవుడి నుండి తెచ్చుకోవాలంటే మరి దేవుడితో మనం ఇంటిమసీ పెంచుకోవాలి, మన దేవుడితో ఐక్యం కావాలి. అంటే నీ రహస్య ప్రార్థనలో నువ్వు ఏమిటో దేవుడు చూస్తాడు, దేవుడు ఏమిటో నువ్వు చూడగలుగుతావు. అంత క్లోజ్ రిలేషన్షిప్గా ఎలా ఉంటుందంటే భార్యాభర్త ఏకమవుతున్నట్టుగా అలా అనిపిస్తుందండి. అంత క్లోజ్ రిలేషన్షిప్, ఇంటిమసీ దేవుడితో పెరగాలంటే నీకు నాకు కావాల్సింది రహస్య ప్రార్థనే. రహస్య ప్రార్థనలో రహస్యాలు కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మన పొరపాట్లు కావచ్చు, లేదా మన చేతగానితనం కావచ్చు, లేదా మన పాపాలే కావచ్చు, మనం ఎవరితో చెప్పుకోవటం మనకి ఇష్టం ఉండదు కదా. దేవుడితో మాత్రం చెప్పాలి. అంతేకాకుండా మనల్ని కరెక్ట్ చేయాలంటే, సరి చేయాలంటే దేవుడు కూడా మన జీవితాన్ని 10 మంది ముందు బజార్కి ఇచ్చి మనని ఏ రోజు కూడా ఆయన ఎట్టి పరిస్థితిలో మనం నిలదీయడండి. మన రహస్య ప్రార్థనలో మన దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా వింటున్న దేవుడు మన రహస్యంగా సరి చేస్తాడు. పాపిని పరిశుద్ధంగా మార్చగలిగేదే రహస్య ప్రార్థన. కాబట్టి ఇంటిమసీ దేవుడితో పెరిగినప్పుడు, ఆయనతో సఖ్యత నీకు పెరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో మాట్లాడినట్టు అలా ఉంటుంది. చాలా సందర్భాల్లో చూడండి, ఎవరైనా బాగా ప్రాణ స్నేహితులు మన ఇంటికి వస్తే ఇద్దరే కూర్చొని ముచ్చట్లాడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలాగే ప్రేమించిన పిల్లలు మన
ఉంటుంది. మన కడుపులో పుట్టిన బిడ్డలు మనల్ని కోరుకొని వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని చాలా మంచిగా మాట్లాడాలని ఇష్టపడుతుంటాం. నాకు తెలిసిన ఒక అక్కగారు మొన్న ఈ మధ్య ఫోన్ చేసి చెప్తున్నాడు, నా కుమారుడు నాతోటి చాలా రోజుల తర్వాత ఒక అర్ధ గంట సేపు స్పెండ్ చేశాడు. అంటే ఒక్కసారి కొడుకే కానీ పని ఒత్తిళ్ళు కావచ్చు, మరి కుటుంబ బాధ్యతలు కావచ్చు, రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొద్దిసేపు సమయానికి ఆమె ఎంత మురిసిపోతుంది చూడండి. మరి సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంతగా మురిసిపోతాడు, ఇంకెంతగా మురిసిపోతాడు. సో క్లోజ్ ఇంటిమసీ దేవుడికి ఉండాలి, పట్ల ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మోస్ట్ సెక్యూర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుడి యొక్క సంరక్షకంగా ఉంటుంది. నువ్వు అందుకని కీర్తనకారుడు 91వ కీర్తన 1వ వచనంలో ఏమిటంటే, మహోన్నతుని మరుగున వసించువాడే, సర్వశక్తి నీడన నివసించువాడే. ఆయన నీడలో, ఆయన సన్నిధిలో అంటే ఎలా ఉంటుందండి? రహస్యంగా ఆయన ఉన్నప్పుడు ఆయనే మనకు కోటై, ఆయనే మనకు దుర్గమై, ఆయనే మనకు అన్నీ అయి నడిపిస్తాడు. కాబట్టి ఆయనతో దగ్గరగా ఉండాలి. అంతేకాకుండా ఆయనలోనే మన రక్షణ పొందుకోవాలి. అందుకే ఉదయకాలం లేచినప్పుడు చాలా రకమైన ప్రార్థనలు ఉన్నాయండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చు, చేతులు జోడించి ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, ఎలుగెత్తి ప్రార్థన చేయొచ్చు. అన్నీ చాలా రకాలుగా ప్రార్థనలు ఉన్నాయండి. కాళ్ళ మధ్యలో తలసందుల్లో తల పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు, కన్నీటి ప్రార్థన చేయొచ్చు, సంతోషంగా ప్రార్థన చేయొచ్చు, స్తుతించి ప్రార్థన చేయొచ్చు. ఏ ప్రార్థన చేసినా ఆయన నీడలో మనం ప్రార్థన చేస్తే ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనకందరికి తెలిసిన విషయమే కదా, ఆయన రాయి కాదు, రప్ప కాదు, సజీవుడైన దేవుడై ఉన్నాడు. మూడవదంగా మనం చూస్తే, మనం లోకంలో చాలా శ్రమలు ఫేస్ అవుతూ ఉంటామండి. ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఎదుర్కోవడానికి చాలా భయంకరమైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదుర్కోవస్తూ ఉంటాయి. ఒక మనిషితో మాట్లాడాలన్నా, ఒక పరిస్థితిని ఎదుర్కోవాలన్నా మనం చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే రహస్య ప్రార్థనలో నీకేం దొరుకుతుందో తెలుసా? కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో రహస్యంగా నువ్వు ఉంటే సంతోషం. ఆ సంతోషం నీ హృదయంలో, నీ మనసులో, నీ శరీరంలో అణువణుగా నింపబడింది అనుకోండి, నువ్వు బయట ఎదుర్కోవాల్సిన బాధ కావచ్చు, కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, మరి ఏ సవాలైనా సరే లోపల ఆల్రెడీ ఆనందం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి ధైర్యంగా చెదరని చిరునవ్వు నీ పెదాల మీద ఉండి నువ్వు లోకాన్ని నువ్వు ఎదుర్కోగలవు. సో రహస్య ప్రార్థనలో అమితమైన సంతోషం ఉందని నేను తెలుసుకోవాలి. గాడ్ విల్ ఫిల్ అస్ విత్ జాయ్. ఎంత సంతోషంతో నింపుతాడంటే, ఒక్క మాట రహస్యంగా నీకు చెప్తాడు, నువ్వు అనాథవి కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానవు కాదని నీతోటి నాతో చెప్తాడు. అందుకే రహస్య ప్రార్థనని మనం నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రారంభిద్దామా? అంతేకాకుండా చూడండి, 4వదిగా మనం చూస్తే లాంగర్ ఇంపాక్ట్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. పరిశుద్ధాత్మ యొక్క వరాలు మనలో పనిచేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలంటే రహస్య ప్రార్థన చాలా అవసరం. ఎలా అంటే వరాలు, ఫలాలు పనిచేయాలి. ఫలం ఎప్పుడు వస్తుందండి? మనం వేర్లు లోపలికుంటే ఫలము చాలా పెరుగుతుంది. సీక్రెట్ ప్రేయర్ ఏంటో తెలుసా? రహస్య ప్రార్థనలు ఏంటంటే, నువ్వు దేవుడు లోతులోకి వెళ్తే నీలో పరిశుద్ధాత్మ ఫలాలు బయటకు వస్తాయి. అందుకే కీర్తనకారుడు 1వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు? ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా, సకాలంలో ఫలంనిచ్చే చెట్టులాగా కదా. అన్నిటిలో సఫలం అవ్వాలంటే నువ్వు లోతులోకి వెళ్ళాలి. రహస్య ప్రార్థన, డీప్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లోతుగా నాటబడిన వేర్లు అలా పాకుతూ పోతే చెట్టు ఏపుగా పెరుగుతుంది. అప్పుడు కాయలు మంచిగా వస్తాయి, ఫలాలు మంచిగా వస్తాయి. ఎప్పుడు కూడా సమృద్ధి, అభివృద్ధిలోకి నడుస్తావు. మరి రహస్య ప్రార్థన లేకుండా పొద్దున్నే లేచి నీకు వచ్చిన కష్టాల కోసం ఏ కరువు పెడుతున్నావేమో, ఎలా ఛాలెంజ్లు ఫేస్ చేయాలని దిగులుగా ఉన్నావేమో, ఈరోజు ప్రభు మనతో నేర్పిస్తున్న మాట, నువ్వు రహస్యంగా దేవుడు పాదాలు పట్టుకో. దేవుడు నేను లేపుతున్నాడంటే, ఒక దైవ సేవకుడు చెప్పడం విన్నాను. 3 గంటల నుంచి 5 గంటలకి నీకు మెలుకు వచ్చిందంటే
అప్పుడే సెల్ ఫోన్ తీసి ఏదో ఒక న్యూస్ చూడటం కోసమో, లేదా ఏదన్నా ఒక సీరియల్ చూడటం కోసమో కాదు. దేవుడే నేను 3 గంటల నుంచి 5 గంటల లోపల లేపాడంటే, దేవుడే లేపాడు. ఏదో ఒక సమస్యకు నీకు పరిష్కారం రహస్యంగా చెప్పడానికి దేవుడు లేపాడు. నాకైతే ఈ మాట ఈరోజు నేను నా హృదయంలో స్వీకరించుకున్నాను. యెస్! ఒక్కొక్కసారి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో తెల్లవారుజామున దేవుడు లేపుతాడేంటంటే రహస్యముగా దేవుడు నీతో కొన్ని సమస్యలకి పరిష్కారం చెప్పడానికి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొకటిగా మనం చూస్తూ ఉంటే కీర్తనకాడు 63వ కీర్తన 4:5లో మనం చూస్తూ ఉంటాము. మనకెదురయ్యే చాలా యాంగ్జైటీ కావచ్చు, భయము కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవాలంటే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ప్రభా, నిన్ను మంచం మీదనే నేను ధ్యానం చేసుకుంటున్నా. అందుకని కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు తృప్తి ఉంది. తృప్తి అవుతుంది. ముందు ఏమున్నాయి? యాంగ్జైటీ ఉంది, ఆతృత ఉంది, టెన్షన్ ఉంది కదా, భయం ఉంది, ఆందోళన ఉంది, నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. అయినప్పటికీ నేను ధ్యానించాను. రహస్యంగా మంచము మీదనే నేను ధ్యానం చేసేటప్పుడు అది ఏం జరిగింది? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా. ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను రహస్య ప్రార్థనకి ఆతృత పడదామా? ఎవ్వరు వద్దు, నువ్వు నీ దేవుడంతే. నేను నా దేవుడు. మనతో ఆయన మాట్లాడతాడు, ఆయన మనతో మాట్లాడతాడు. సజీవుడైన దేవుడు కదా. మనిషితో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఈ రోజు నుంచి అలాంటిది చేయడానికి, అలాంటి ప్రార్థన చేయడానికి మనం సిద్ధమవుదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, 10 మందికి కనిపించేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం తండ్రి. అయ్యా, అందరూ మా ప్రార్థన చూసి చాలా బాగా ప్రార్థన చేశావు అని చెప్పాలన్నట్టుగా మేము వింటుంటాం. కానీ రహస్యంగా నీ సన్నిధిలో ఒంటరిగా మోకరించి చేతులు పైకెత్తి నా కన్నులు నీ వైపు చూస్తూ రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో నా సాన్నిధ్యం పెరుగుతుందని ప్రభా, నాలో ఉన్న ప్రతి ఒక్క సవాళ్ళకి ఈ రహస్య ప్రార్థనలో జవాబు దొరుకుతుందని, నీ యొక్క రెక్కల మాటున నాకు తృప్తి దొరుకుతుందని ఈరోజు నేర్పించిన దేవానికి వందనాలు. రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా మా సమస్యలకు జవాబు చెప్పే దేవుడవు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి చెప్పనా? సీక్రెట్ ప్రేయర్ ఈజ్ సిన్సియర్ ప్రేయర్ అండ్ సీక్రెట్ ప్రేయర్. పరిశుద్ధమైన ప్రార్థనే రహస్య ప్రార్థన. దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.